వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం హుండీ లెక్కింపు సోమవారం నిర్వహించారు. గత మార్చిలో హుండీ లెక్కింపు నిర్వహించగా మరలా జూన్లో స్వామివారి హుండీ లెక్కింపు నిర్వహించారు. నగదు, బంగారం, వెండి ఆభరణాలు భక్తులు కానుకలుగా సమర్పించారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. గత మార్చి నెలలో తెరిచినటువంటి హుండీని మళ్ళీ ఈ నెల జూన్ నెలలో మళ్ళీ లెక్కింపుగా నిర్వహిస్తున్నాము. దాదాపు 2 నెలల 10 రోజుల కాలానికి సంబంధించిన హుండీ లెక్కింపుని చేస్తున్నాము. ఇందులో భాగంగా దాదాపు 100 మంది వాలంటీర్స్ హుండీ లెక్కింపుకి వచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకు వాళ్ళు కూడా హుండీ లెక్కింపుకి వచ్చారు. మరియు రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా హాజరయ్యారు. దీని యొక్క పూర్తి అయిన సాయంత్రం ఈ యొక్క పూర్తి వివరాలు మళ్ళీ తెలియజేస్తారు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగమ అంటూ భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాని పఠిస్తూ భక్తులు ఆంజనేయ స్వామిని కొలుస్తూ తమ భక్తిని చాటుకున్నారు. స్థానిక షరఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ హనుమత్ గాయత్రి హోమం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం స్వామివారికి సింధూరార్చన కార్యక్రమం నిర్వహించారు. 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు శివ, నిఖిల్ శాండిలియా, కౌన్సిలర్ పసుపురెడ్డి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, సురేష్, వెంకటేష్, రాజశేఖర్, లీలా ప్రసాద్, సోమశేఖర్, శ్రీనివాసరావు సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు 3వ రోజు శ్రీ స్వామివారికి సింధూరంతో అభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి పొద్దున పూట లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భాగంగా ఈ హోమము, జపములు ఈ పూట పూర్తయినవి. భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు మామిడి పండ్లతో శ్రీ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ 11వ తారీఖు వరకు కూడా కంటిన్యూషన్గా వివిధ రకాలైన ఫల పుష్పములతో ఈ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా ములుగుట్ల వారి అవధానుల వారి పౌరాణ కాలక్షేపం కూడా సాయంత్రం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. పొగడిన పెరిగేడి స్వామి ఆంజనేయ స్వామిగా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణార్థవేతని అటువంటి ఈశ్వరాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామిని సకల మానవులు కూడా పూజించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఈ వైశాఖ మాసంలో మన తెనాలి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో దాదాపు 16 సంవత్సరములుగా
హనుమాన్ చాలీసా 1,00,000 సార్లు పారాయణ చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలు ప్రారంభించుకొని ప్రతినిత్యము కూడా మహిళామణులందరూ కూడా శ్రద్ధాభక్తులతో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. రోజు ఒక విశేషమైనటువంటి అర్చనతో ఈరోజు మామిడి పండ్లతో సింధూరంతో స్వామివారి యొక్క అర్చన జరగబోతున్నది. హనుమత్ జయంతి, చిట్టాంజనేయ స్వామి శత జయంతి ఉత్సవాలను స్థానిక ఆలయాల్లో వైభవంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో నాగవల్లి దళార్చన, మన్యు సూక్త, గాయత్రి హోమాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పలు ఆలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలు జరిగాయి. నీకు తెలియక నన్ను అడుగుతున్నావా? నా చేత చెప్పించాలని కానీ నా చేత ఈ మాటలు చెప్పించాలి అనేటువంటి భావంతో నువ్వు అనుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. అన్నీ నీకు తెలుసు. నువ్వు ప్రభువు, నీకంటే మించినటువంటి వాడు లేరు. కానీ నన్ను చెప్పమంటున్నావు కాబట్టి నీ యొక్క సన్నిధానంలో అనుగ్రహంగా భావించి చెబుతున్నాను. విభీషణుడు అత్యంత పరమ పవిత్రుడయ్యా. గంధాయవనంలో తులసి మొక్కలాగా జన్మించినటువంటి వాడు. నేను సీతామ్మ వారి కోసం తిరుగుతున్నటువంటి సమయంలో ఒక మందిరంలో రామనామం వినపడుతుంది. ఏమిటా అని తొంగి చూస్తుంటే ఈ విభీషణుడు యొక్క కుటుంబం అంతా కూడా రామనామం చేస్తూ కనిపించారు. అప్పుడు ఎవరా అనుకున్నాను నేను. ఎప్పుడైతే నేను ఆ రావణాసుడి యొక్క కొలువులోకి అడుగుపెట్టి రావణాసుడి దగ్గర మాట్లాడానో, రావణాసుడు కాస్త ఈ నా యొక్క తోకను కాస్త ఖండించమన్నాడు. అప్పుడు నా దూతో వధః, దూతను వధించకూడదు అని చెప్పి నా తోకకు నిప్పు ఎరిగించేటువంటి విధంగా ఒక రకంగా సాయపడినటువంటి వాడు విభీషణుడు. లక్షలాది గుంటూరు జిల్లా గుండె చప్పుళ్లను నిశ్శబ్దంగా తమలో ఇముడ్చుకున్న ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ల నుంచి బయటికి రానున్నాయి. ఎవరి తలరాతలు ఎలా ఉన్నాయో రేపు తేల్చి చెప్పనున్నాయి. ఎవరు పరాజితులో ఎవరు విజేతలో అన్న ఉత్కంఠకు తెరపడనుంది. పటిష్టమైన పోలీసుల భద్రత మధ్య 22 రోజులుగా ప్రజలను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తూ ఎవరికి వారిని విజేతలుగా మురిపిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఈవీఎంలు మరికొన్ని గంటల్లో నేతల తలరాతలను, అభిమానుల ఊహలను నిర్ధారిస్తూ భళ్ళున కళ్ళు తెరవనున్నాయి. మే నెల 13న ఓటరు ఇచ్చిన నిర్ణయాన్ని గుంభనంగా, గోప్యంగా ఎగ్జిట్ పోల్స్ని విని నవ్వుకుంటూ 22 రోజులుగా కాలం గడిపిన ఈవీఎంలు మరికొన్ని గంటల్లో రహస్యాన్ని విప్పబోతున్నాయి. ఎవరు విజేతలో ఎవరు పరాజితులో వివరించబోతున్నాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నేతల జాతకాలను తమలో దాచుకుని స్ట్రాంగ్ రూమ్లలో విశ్రమించిన ఈవీఎంలు రాజు టీవీతో నేతలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ కదలి రాబోతున్నాయి. రేపు జరిగే ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ తెలుగు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపేటలోని శివాలయంలో చేపట్టిన హోమంలో కార్పొరేటర్ సమతతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు నల్లపనేని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు సీఎంగా కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాలుగో తారీఖున ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి మేము కొత్తపేటలోని శివాలయం గుడిలో ఈరోజు స్వామివారికి అభిషేకాలు, హోమాలు జరిపించడం జరిగింది. కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవాలని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, కూటమి అభ్యర్థి నజీర్ అహ్మద్ గారు, పశ్చిమ నియోజకవర్గ గల్లా మాధవి గారు, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అఖండ మెజారిటీతో గెలుపొందాలని ఈరోజు మేము ఇక్కడ శివాలయం గుడిలో పూజలు జరిపించడం జరిగింది. ఎమ్మెల్యేగా మహమ్మద్ నజీర్ గారు రావాలని, మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా రావాలని, గల్లా మాధవి గారు ఎమ్మెల్యేగా రావాలని, మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి ఈ సైకో పాలన పోవాలని, రాక్షసుడి పాలన పోవాలని, తెలుగుదేశం పార్టీ గెలవాలని మరీ అందరూ కోరుకుంటున్నారు. రేపు జరిగే ఓట్ల లెక్కింపుకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. వెలగపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరితగతిన ఖచ్చితత్వంతో ఎన్నికల రిజల్ట్స్ ను ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అలాగే కౌంటింగ్ జరిగే ప్రాంతంలో 144 సెషన్ ను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందని, ఆ తర్వాత ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రతను కల్పించామన్నారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా కొనసాగుతున్న పట్టణ షరఫ్ బజార్లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షిక మహోత్సవాలు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లు పూర్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.